గుడి ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే కుడి చేతి వైపున ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, పూజా టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ స్వామివారి అర్చన కోసం 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా కుంకుమార్చన ప్రత్యేకంగా జరుపుతారు, అందుకోసం 30 రూపాయలు దంపతులకి రాసిస్తారనమాట. దంపతులు అంటే 2 పేర్లు మాత్రమే రాస్తారని ఇక్కడ బోర్డు మీద రాశారు. ఈ టికెట్ కౌంటరు నుంచి మనం లోపలికి వెళ్తే దేవాలయంలోకి, గర్భాలయంలోకి, అంతరాలయంలోకి, ముఖమండపంలోకి మనం వెళ్తాం. ఇది మన నరసింహస్వామి గుట్ట ప్రధాన ద్వారానికి, ప్రధాన దేవాలయానికి వచ్చేసాము. నరసింహస్వామి అనగానే ఉగ్ర రూపమే మనకు గుర్తొస్తుంటుంది. నిజంగా కూడా నరసింహస్వామి ఉగ్రంతో ఉంటాడు, హిరణ్యకశిపుణ్ణి చంపిన ఆవేశంతో ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కోపంతో ఉగ్రంతో ఉంటాడు. అలాంటి నరసింహస్వామికి పానకాలు నివేదిస్తే కొంచెం శాంతిస్తాడు అనేది పురాణాలు చెప్తుంటే పండితులు చెప్తారు. అదేవిధంగా భక్తుల్లో కూడా ఆ నమ్మకం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతిరోజు పానకాల్ని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఉన్న విశేషం. ప్రతిరోజు పానకాలతోటి భక్తులు అభిషేకం చేయిస్తూ ఉంటారు. ఈ విధంగా భక్తులు ప్రతిరోజు పానకాలతో అభిషేకం చేయటం వల్ల స్వామి తశాంతి అవుతాడు, అంటే శాంతిస్తాడు, మనకి మనస్ఫూర్తిగా మన కోరికలు తీరుస్తాడు, మొక్కుబడులు తీరుస్తాడు అనేది భక్తుల్లో ఉన్న నమ్మకం అండి. ప్రతి ఆదివారం సుదర్శన హోమంతో ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది, ప్రారంభం అవుతూ ఉంటుంది. తర్వాత కళ్యాణం ఇదే ప్రాంగణంలో మీరు చూసినట్టయితే ఇక్కడే ఈ ప్రాంగణంలోనే కళ్యాణం నిర్వహిస్తారు స్వామివారికి, మహాలక్ష్మి అమ్మవారికి. ఇదే క్షేత్రం పక్కనే, అంటే ఈ దేవాలయం పక్కనే, గర్భాలయం పక్కనే మహాలక్ష్మీదేవి కూడా ఉన్నారు. అదేవిధంగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ వివాహాలు, అనేక కార్యక్రమాలు, తమ శుభ కార్యక్రమాలన్నీ జరిపిస్తూ ఉంటారు. పేరండి? వినోద్ గారు. మీరు ఎక్కడి నుంచి? తనికెళ్ళా. ఓకే, అంటే ఇక్కడ మీకు పాప పుడితే ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారని అనుకున్నారా? అంతే, ఎప్పుడు వస్తుంటాం. ఓకే, అంటే నరసింహస్వామి అంటే మీకు ఒక సెంటిమెంట్, నమ్మకం. కాలేజ్ నుంచి, స్కూలింగ్ నుంచి కూడా సెంటిమెంట్, చిన్నతనం నుంచి కూడా ఇక్కడే సెంటిమెంట్. మొక్కుతూ ఉంటారు అనమాట. మొక్కుంటాం, వస్తుంటాం, నార్మల్ క్యాజువల్ కూడా వచ్చేస్తుంటాం. అంతకుముందు మీరు నరసింహస్వామి గారికి మీ అప్లికేషన్ ఏం పెట్టారు, ఆయన ఏం తీర్చారు చెప్పండి. అంటే అప్లికేషన్ ఏం లేదు, ప్రశాంతత అంతా మంచిగా ఉండాలన్నట్లు ఎప్పుడు. ఓకే, అంతా మంచి కోరుకుంటారు. జనరల్ గా అంతా మంచి కోరుకుంటే ఆ మంచులు కూడా మనం ఉంటాం కదా. 100%. మీ పాపకి ఏం పేరు పెట్టారు? చిన్మయి శ్రీ ఆదిత్య. మొదటి పాప మీకు? అన్నప్రాసం జరిపిస్తున్నారు. అవును. విశేషం ఏంటంటే వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడే అన్నప్రాసం చేశారట. మీరందరూ తనికెళ్ళ నుంచి వచ్చారు? తనికెళ్ళ నుంచి వచ్చాము. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ భక్తులు తమ సెంటిమెంట్గా భావించి నరసింహస్వామి దేవాలయానికి వచ్చి మొక్కడం, మంచి కోరుకోవడం, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు, పిల్లలకి బారసాలు కానీ అన్నప్రాసనలు కానీ ఇక్కడే చేయించడం అనేది ఒక అలవాటుగా, ఒక ఆనవాయితీగా మారిందండి. ఒక మంత్రం ఉందండి, ఇది నరసింహస్వామి మూలమంత్రం అంటారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ మూలమంత్రంలో 32 అక్షరాలు ఉన్నాయండి. ఈ 32 అక్షరాల మూలమంత్రానికి నిదర్శనంగా ఇక్కడ ఇంకొక విశేషం ఉంది, అవే ఈ స్తంభాలు. ఈ స్తంభాలు మనకి కరెక్ట్గా 32 ఉంటాయి. ఇక్కడ ఈ గుళ్ళో ఉన్న ఒక విశేషం ఇది. మూలమంత్రంలో ఉన్న 32 అక్షరాలకి సాక్షిభూతంగా ఇక్కడ రాతి మండపాలని కరెక్ట్గా 32 ఉన్నాయండి. చూడండి, ఇవి చాలా శతాబ్దాల నాటి ఈ స్తంభాలు, ఈ రాతి స్తంభాలు. ఇవి నిజంగా ముట్టుకుంటుంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అది వ్యక్తం చేయలేని అనుభూతి. మీరు స్వయంగా వచ్చి వీటిని తాకితే కానీ, ఆ స్పర్శని మీరు అనుభవిస్తే కానీ ఆ అనుభూతి కలుగుతుంది. ఒక ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతాం ఈ దేవాలయానికి రాగానే. నరసింహస్వామి మూలమంత్రంలో 32 అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 32 అక్షరాలకి నిదర్శనంగా ఇక్కడ 32 స్తంభాలు ఉన్నాయి, రాతి స్తంభాలు. ఇవి చాలా శతాబ్దాల నాటి రాతి స్తంభాలండి. వీటి చూడండి, ఇది కాకతీయుల కాలం నాటి స్తంభాలను కూడా పోలి ఉంటుంది. అదేవిధంగా వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉంది చూసారా, ఆ గుడి తాలూకు రాతి స్తంభాలలాగానే ఇవి కూడా ఉంటాయి. అంటే కాకతీయుల శిల్ప కళా చాతుర్యం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇవి ఎప్పటి నుంచో శతాబ్దాల క్రితం నుంచి ఉన్న బహుశా
కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి ఉన్న రాతి స్తంభాలు. ఇవి మనం ఈ విధంగా భక్తులకి దర్శించడం కూడా ఒక విధమైన విశేష అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇదే గర్భాలయం. ఈ గర్భాలయంలో వీటితో పాటు బయట ఉన్న రాతి స్తంభాలన్నీ కలిపి 32 స్తంభాలు ఉంటాయి. ఇది నరసింహస్వామి మూలమంత్రంలోని 32 అక్షరాలకి సాక్షిభూతం అని ఇక్కడ పండితులు చెప్తా ఉన్నారు. నిజంగా ఇలాంటి గుహలోని నరసింహస్వామి మూల విరాట్ని దర్శించుకోవడం ఒక విధమైన అద్వితీయమైన అనుభూతిగా చెప్పచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక ప్రత్యేకత, ఇక్కడ నరసింహస్వామి వారికి మీసాలు ఉంటాయండి. స్వయంభూగా నరసింహస్వామిగా వెలిసిన ఆ విగ్రహానికి మీసాలు ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. అదేవిధంగా ఆ నరసింహస్వామికి ఎప్పుడు కూడా చందనం కానీ ఎర్ర చందనం కానీ అక్కడ మనకి విశేషంగా పూజలు చేస్తూ అభిషేకం చేస్తూ ఉంటారు. అక్కడ అమరుస్తూ ఉంటారనమాట ఆ స్వామివారికి. చూశారు ఇక్కడ చూడండి, చాలా అద్భుతమైన కొండ గుహ ఇది. ఒకప్పుడు గుట్ట మీద, చాలా పెద్ద గుట్ట మీద ఉన్నటువంటి కొండ గుహలో ఇక్కడ వెలవడం అనేది, స్వామివారు స్వయంభూగా వెలవడం అనేది చాలా విశేషం. మనం ఇప్పుడు గర్భాలయంలోనున్నాం. ఇక్కడ అయ్యగారు ఉన్నారు, వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పురోవచనం చేస్తున్నారు? జయ నరసింహ స్వామి వారికి ఇక్కడ మేము 10వ తరం అండి. 9 తరాలుగా మేము చేస్తున్నాం. మా అబ్బాయి 10వ తరం రాబోతున్నాడు. స్వామివారి యొక్క వైఖానస ఆగమం ప్రకారంగా స్వామికి ఇక్కడ విశేషమైన అర్చనలు, ఆరాధనలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు భక్తుల తాకిడి ఎలా ఉంటుంది? అదేవిధంగా శని ఆదివారాలు ఏ విధంగా ఉంటుంది? స్వామికి ఇక్కడ విశేషమైనది ఆదివారం, ఆదిదేవుడు కాబట్టి ఆదివారం విశేషం. ఇక్కడ స్వామికి ఇక్కడ శుక్ర శని ఆదివారాలు విశేషమైన ఉంటుంది. మంగళవారం నాడు వివాహం కాని వారికి విశేషమైన ఆరాధన చేసి ఇక్కడ ముడుపు అనేది కడతాం. ఇక్కడ దానివల్ల సంకల్ప సిద్ధి జరుగుతుంది. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఇది. స్వామి దగ్గర వివాహం కాని వారికి, సంతానం కాని వారికి శుక్రవారం, అలానే ఆరోగ్యం కోసం ఆదివారం విశేషమైన ఒక కార్యక్రమం చేసి స్వామి దగ్గర అభిషేకంలో సంకల్పం చెప్పి, ఇక్కడ విశేషమైనది ఋషి ప్రోక్తమైన ప్రదేశం కాబట్టి మౌద్గల్య ఋషి యొక్క ప్రదేశం ఇది. ఋషి ప్రోక్తమైన ప్రదేశం కూడా ఇక్కడ ఈ యుగంలో అంటే త్రేతాయుగంలో జరిగిన ఇది ప్రకారంగా ఇక్కడ చూసుకుంటే కలియుగానికి స్వామి శీతలంతో అభిషేకం చేసి, అంటే పానకంతో అభిషేకం చేసి ఆ పానకమే నివేదన పెట్టి స్వామికి ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ప్రోక్తమైన ప్రదేశం కాబట్టి ఆ ఋషి ప్రోక్తమైన ప్రదేశంలో ఇక్కడ స్వామికి ఇక్కడ పీచు తీయన కొబ్బరికాయ, జాకెట్ ముక్కలు ముడుపు కట్టి స్వామికి ఇక్కడ వాళ్ళతో కట్టి సంకల్పరీత్యా మండల పూజ అనేది చేస్తారు. ఆ మండలం వల్ల కార్యసిద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ విశేషం ముడుపు అంటే ఏ విధంగా, అంటే దానికి ప్రత్యేకమైన నియమాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 41 రోజు పాటు మేమే నిత్యం అభిషేకంలో వాళ్ళ గోత్రనామాలతో చేయడం జరుగుతుంది. దేవస్థానానికి సంబంధించిన ప్రత్యేక రసీదు తీసుకుంటే, అట్లే స్వామి యొక్క సంకల్పంలో వాళ్ళ యొక్క గోత్రం పేరుతోటి, నక్షత్రంతో విశేషంగా ఆరాధన చేస్తుంటాం ఇక్కడ నిత్యం. ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి కోనేరు నుంచి స్వామివారి నాభి వరకు నీళ్లు వస్తాయి, అదే తీర్థంగా ఇస్తారని చెప్తుంటారు. ఆ విశేషాలు చెప్పండి గురు. ఇది స్వామికి ఇక్కడ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి స్వామి జలాదివాసం చేసేవారు ఇంత ముందు. కాబట్టి భక్తులు అసౌకర్యం గురి అవుతారు కాబట్టి ఆ యొక్క ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ తోటి ఉంటుంది. కానీ ఇక్కడ స్వామికి విశేషమైనది పానకంతో అభిషేకం చేసి ఆ పానకమే తీర్థంగా ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజుల్లో, వెనకటి రోజుల్లో అట్లా జరిగేది. ఇప్పుడు స్వామికి ఇక్కడ ప్రత్యేకంగా ఆ కోనేరుతో నీళ్లతో అభిషేకం చేసి అది అభిషేక తీర్థంగా ఇవ్వటం జరుగుతుంది. సాధారణంగా ఎక్కడైనా గుళ్ళో తీర్థం, ప్రసాదం ఇస్తారు కదండి. ఇక్కడ వాటితో పాటుగా ప్రత్యేకత ఏంటంటే స్వామివారి రక్షా కంకణం కూడా ఇక్కడ భక్తులకు అందజేస్తూ ఉంటారు. ఈ రక్షా కంకణం గురించి అడిగి తెలుసుకుందాం. స్వామివారి దగ్గర 41 రోజు పాటు మండలం రోజు స్వామి దగ్గర పూజ చేసి ఏదైనా కార్యసిద్ధి జరగటం కోసం అని చెప్పేసి స్వామివారి దగ్గర ఉన్న రక్షా కంకణం, నృసింహ రక్షా కంకణాన్ని భక్తులకి ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి మనోవాంఛా సిద్ధి, ఏదైనా భూత ప్రేత పిశాచాల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారే స్వయంగా ఆ రక్షాధారణలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రక్షాధారణ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా భక్తులకు ఒక విశేషమైన మనవి ఏంటంటే, ఎప్పుడైనా కానీ భక్తులు ఈ నరసింహస్వామి గుట్టకు వస్తే కనుక మీరు కూడా ఆ రక్షా కవచం కట్టించుకోండి. మీకున్న మనసులో ఉన్న కోరికలు, భయాలు అన్నీ పోతాయి. భయాలు పోయి కోరికలు తీరుతాయి. నేను కూడా కట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్. నారసింహ రక్షాల. థ్యాంక్ యూ.
ఇక్కడ నరసింహస్వామి రక్షా కవచంతో పాటుగా ఇంకొకటి ఉంది. అది ఈ నరసింహదండంతో భక్తుల్ని తాటించి వారికి ఉన్న భయాలు పోగొట్టే విధంగా ఈ స్వామివారు మన దీవెనలు అందుకున్నట్టుగా చేస్తారు. చూడండి, ఇక్కడ నృసింహదండంతో అలాగా భక్తుల్ని తాటిస్తే కోరికలు నెరవేరుతాయి, అదేవిధంగా భయాలు పోతాయి అనేది చెప్తుంటారు. దీని గురించి విశేషంగా చాలా వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు. స్వామివారికి ఇక్కడ విశేష సంపూర్ణ సూర్యగ్రహణం రోజున స్వామి ఈ దండాన్ని తయారు చేయడం జరిగింది పూర్వీకులు. అప్పుడు స్వామి యొక్క విశిష్టత ఏంటంటే ఈ నృసింహ ఆవాహన చేసి స్వామివారికి ఈ దండంతో మనల్ని గనక తగిలిస్తే మన మీద ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా ఉన్న దోషాలు కానీ పోవటం జరుగుతుంది అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. నారసింహ క్షేత్రాలలో అన్నిట్లోనూ కూడా ఈ విధమైన ఉంటుంది. ఇక్కడ స్వామికి ఇక్కడ సుదర్శన నారసింహ దండం అంటారు దీన్ని. ఈ దండంతో స్వామివారికి ఆరాధన చేసి స్వామికి ఇక్కడ భక్తులకి దండించడం జరుగుతుంది.